హాయ్ అండి. వెల్కమ్ టు రమ్య కిచెన్. మనమైతే ఇవాళ సర్వపిండి అనేది తయారు చేసుకుందామండి. ఇది ఎక్కువగా తెలంగాణ వాళ్ళు బాగా చేస్తారు సర్వపిండి అనేది. ఇది మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కైనా, ఈవినింగ్ స్నాక్స్‌కైనా తయారు చేసుకోవచ్చండి. లేదంటే జర్నీలో కూడా తీసుకెళ్ళొచ్చు ఈ సర్వపిండి అనేది. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ సర్వపిండి అనేది. మనమైతే ఇప్పుడు ప్రాసెస్‌లోకి అయితే వెళ్దాము. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసేసుకోండి. బౌల్‌లో 2 కప్పుల వరకు బియ్యపు పిండి తీసేసుకోండి. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ తీసేసుకోండి. లేదంటే మీరు రుచికి సరిపడినంత ఉప్పు తీసేసుకున్నా సరిపోతుంది. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల నువ్వులండి. నేను వేయించి పెట్టేసుకున్నాను నువ్వులు. ఇవి తెల్ల నువ్వులండి. ఈ సర్వపిండిలో తెల్ల నువ్వులు వేస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది. వేయించి మాత్రమే వేసుకోవాలండి తెల్ల నువ్వులనేది. ఒక 4 పచ్చిమిర్చి, అలాగే ఒక 4 వెల్లుల్లి రెబ్బలు మిక్సీ పట్టేసుకున్నానండి. ఆ పేస్ట్ అంతా ఇప్పుడు ఇందులో వేశాను. ఒక 2 టేబుల్ స్పూన్లు ఉంటుందండి పేస్ట్ అంతా. ఇందులో పచ్చిమిర్చి, వెల్లుల్లి పేస్ట్ వేస్తేనే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఎండు కారం అనేది వేయకూడదు. పచ్చిమిర్చి పేస్ట్ వేస్తే ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది. మనకు చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 4 కరివేపాకు రెమ్మలు కూడా చిన్నగా తరిగి అందులో వేసేసుకోండి. అలాగే చిన్నగా తరిగిన ఆనియన్స్ అండి 2 లేదా 3 వేసేయండి. ఆనియన్స్ అనేది చిన్నగా తరిగి వేసేసుకోండి. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి ఆనియన్స్ అనేది. మీరు ఉల్లాకు ఇట్లా ఉంటే వేసుకోవచ్చు. ఉల్లికాడలు ఉంటాయి కదండీ! అవి వేసేసుకోవచ్చు. అలాగే వేయించి పొట్టు తీసుకొని పెట్టేసుకున్నానండి. అవి కూడా 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసేసుకుంటున్నాను. ఈ పల్లీలు కూడా ఇందులో చాలా టేస్టీగా ఉంటాయి. మనకు సర్వపిండిలో. ఇప్పుడు ఇవన్నీ కలిసేలా ఒకసారి పిండిలో మొత్తం కలిపేసేయండి. సాల్టు, పచ్చిమిర్చి, ఈ పల్లీలు, నువ్వులు అన్నీ కలిసేలా ఒకసారి మళ్ళీ కలిపేసుకోండి. బాగా కలిసేలా పిండిలో మొత్తం కలిసేలా చేత్తోని పిండికంతా పట్టేలా బాగా కలిపేసుకోండి. ఒక 2 నిమిషాల పాటు కలిపేసుకుంటే సరిపోతుందండి. కొద్ది కొద్దిగా వాటర్ అనేది పోసేసుకుంటూ పిండంతా కలిపేసుకోండి. పిండి అనేది మరీ లూజ్‌గా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదండి. మీరు కావాలంటే గోరువెచ్చని నీళ్ళు గూడా ఇందులో పోసేసుకోవచ్చు. అప్పుడు పిండి అనేది చాలా సాఫ్ట్‌గా ఉంటుంది. మనం పిండి అనేది గిన్నెకు పెట్టినప్పుడు పగలకుండా ఉంటుందండి. అందుకని కొంచెము ఎక్కువగానే కలిపేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు కలిపేసుకుంటే అప్పుడు పిండి అనేది పగలకుండా ఉంటుంది. చూడండి ఇలా కలిపేసి పెట్టేసుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఒక కడాయి తీసేసుకోండి. లేదంటే ఏదైనా బౌల్ తీసేసుకున్నా పర్లేదు. దాంట్లో కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసేసుకోవాలండి. కొంచెం ఆయిల్ అప్లై చేసిన తర్వాత గ్యాస్ అనేది సిమ్‌లో పెట్టేసుకొని మనం అలా చేత్తోనే ఫాస్ట్‌గా ఒత్తేసుకుంటే సరిపోతుందండి. మీరు ఫస్ట్ టైం ఏదుంటే గ్యాస్ అనేది ఆన్‌లో పెట్టేసుకోకుండా చేత్తో ఒత్తేసుకున్న తర్వాత గ్యాస్ అనేది ఆన్ చేసుకోండి. నేను గ్యాస్ అనేది సిమ్‌లో పెట్టేసుకొని చేసేసుకున్నాను. ఇప్పుడు కొద్ది కొద్దిగా కాలుతుందండి. ఒక 2 నిమిషాలు పడుతుంది మనకు కాలవడానికి. 2 వైపులా కాల్చుకోనవసరం లేదు. ఒకవైపు కాల్చుకుంటే సరిపోతుందండి. చూడండి ఈ విధంగా ఉంటుంది మనకు కాలిన తర్వాత. నేను మరొకటి చేసి చూపిస్తానండి. మీరు కావాలంటే ఏదైనా బౌల్‌లో కూడా పెట్టేసుకోవచ్చు. ఈ గిన్నెకు గూడా ఇది. కొంచెం ఆయిల్ అనేది వేసేయండి. చేత్తోనే ఫాస్ట్‌గా పల్చగా అలా ఒత్తేసుకోండి. చిన్న చిన్న రంధ్రాలుగా మళ్ళీ చేసేసుకోండి. రంధ్రాల మధ్యలో ఆయిలు కొంచెం చుట్టూ అంచులు గూడా కొంచెం ఆయిల్ అనేది అప్లై చేయండి. అప్పుడు మనకు త్వరగా వస్తుంది. కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుందండి సర్వపిండికి. మీరు ఒకవేళ జర్నీలో తీసుకెళ్ళాలంటే ఆనియన్స్ వేయనక్కర్లేదు. అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే సర్వపిండి అనేది తయారైపోయింది. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.